టాలీవుడ్ లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు ఒకటే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ విక్టరీ వెంకటేష్. ఈ మూవీలో వెంకీమామ క్యామియో రోల్ లో కనిపించబోతున్నారు. చిరంజీవి వెంకటేష్ వీళ్ళిద్దరిది మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్. ఈ కాంబోని ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ప్రెజెంట్ చేయబోతున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్, క్యాథరిన్ తెరిసా మధ్య ముఖ్యమైన సీన్స్ కూడా పూర్తి చేశారట. అదే విధంగా చిరంజీవి, వెంకీమామ కలిసి నటించే పప్ సాంగ్ షూటింగ్ త్వరలో జరగబోతుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సీక్వెన్స్ థియేటర్ లో భారీ రిపీట్ వాచ్ ని తెచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. సో ఓవరాల్ గా మనశంకర వరప్రసాద్ గారికి మంచి హైప్ అయితే ఉంది. ఇక ఈ మూవీ కోసం చిరంజీవి గారు తీసుకుంటున్న పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చిరంజీవి గారు సుమారు 70 నుంచి 75 కోట్ల మధ్యలో పారితోషికం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని ఏళ్లుగా చిరంజీవి పారితోషికం క్రమంగా పెరుగుతూ వస్తుండగా ఈ చిత్రం కోసం తీసుకుంటున్న పారితోషికం ఆయన కెరీర్ లోనే అత్యధికమని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల పారితోషికం 60 కోట్ల నుంచి 120 కోట్ల మధ్య ఉండగా ఈ సినిమా ద్వారా చిరంజీవి గారు తన స్థానాన్ని మళ్లీ బలపరిచారని ట్రేడ్ పండితుల టాక్. ఇక ప్రొడక్షన్ బాధ్యతల్ని మెగాస్టార్ కుమార్తె సుష్మితా కునిదల చేపట్టడం మరో కీలక అంశం. ఆమె ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సెట్ డిజైనింగ్, ప్రొడక్షన్ క్వాలిటీ, లుక్స్ ఈ అన్ని విషయాల్లో సుష్మితా కునిదల ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు యూనిట్ చెప్తోంది. ముఖ్యంగా లాభాల్లో 50% వాటా సుష్మితకి ఉండబోతుంది అనే వార్త ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. దీంతో రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్ కలిపి ఈ సినిమా మొత్తం బడ్జెట్ భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. సో పొంగల్ రేస్ లో ఉండడం ఈ సినిమాకి కలిసి వచ్చే అంశం. లాంగ్ వీకెండ్ కావడంతో కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎటు చూసుకున్నా మనశంకర వరప్రసాద్ గారు ప్రాఫిటబుల్ ప్రాజెక్టే.